ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోను 100% ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలేదు. అసలు చాలా పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ల వరకే అనౌన్స్ చేయడం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం సర్వసాధారణమైంది. కానీ టీఆర్ఎస్ పార్టీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, కొత్త పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోను ఫస్ట్ క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చింది. ఫస్ట్ క్యాబినెట్లో 48 ఐటమ్స్కు 48 ఐటంలు అప్రూవల్ ఇచ్చాం. అది గాక మా ముఖ్యమంత్రి గారు లంబడోళ్ళు పిల్లలు నమ్ముకుంటున్నారని, ట్రైబల్స్ పిల్లలకు భారం, ఆడపిల్లలు భారం అయిందని చెప్పని బాధపడుతున్నారని కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఇది కళ్యాణ లక్ష్మి దేశంలో ఎక్కడ లేదు. 1000 రూపీస్ పెన్షన్ కూడా దేశం వల్ల ఏ స్టేట్ ఇస్తలేదు. ఫస్ట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ 1000 రూపీస్ వెల్ఫేర్ ముసలి వాళ్లకు, వీళ్ళు భర్త చనిపోయిన వాళ్లకు, విధవరాళ్లకు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. 1500 వికలాంగులకు ఇస్తున్నట్టే పక్క రాష్ట్రం మమ్మల్ని చూసి ఇస్తున్నారు. ఇప్పుడు 40 పిఆర్సీ ఇచ్చిండ్రు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మాకు ఇస్తే వాళ్ళు ఆడ గట్టిగా పట్టిండ్రు. పక్క రాష్ట్రం ఇచ్చింది మీరు ఎందుకు ఇయ్యారంటే సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది చంద్రబాబుకు. తప్పలేదు, ఏం చేస్తాడు? ఇవ్వకపోతే వాళ్ళు అగెనెస్ట్ అవుతారు. వాళ్ళు అగెనెస్ట్ అయితే ప్రభుత్వానికి కష్టం నడిచేది. తప్పకుండా మా వల్ల ఆంధ్ర ఉద్యోగులు కూడా లాభపడ్డారు. తెలంగాణ ఉద్యోగుల పుణ్యాన ఆంధ్ర ఉద్యోగులు కూడా లాభపడ్డారు. మేము తెలంగాణ అయినాక ప్రతి పోలీస్ స్టేషన్ పేరు రాసి వెహికల్ పంపించాం. వీడి నుంచి 560 వెహికల్స్ ఒక్కరోజు మేము రిలీజ్ చేశాం. 1400 ఇన్నోవా వెహికల్స్ కొన్నాం. 1500 సైకిల్ మోటార్లు కొన్నాం. గల్లీ గస్తీ కొరకు, మెయిన్ రోడ్ల మీద గస్తీ కొరకు 1600 ఇన్నోవా వెహికల్స్ కొన్నాం. ఈ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆల్ ఇండియాలో ఎవరు చేయలేదు.